So today's our class is Core Java second day class అమ్మ. సో మనం ఈ క్లాస్ అనేది ఎస్టర్డే స్టార్ట్ చేసాం, ఏప్రిల్ 1st స్టార్ట్ చేసాం. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాస్ ఒకసారి రికార్డెడ్ క్లాసెస్ చూడండి. మన క్లాసెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో హౌ టు రైట్ ఏ జావా ప్రోగ్రామ్, జావాలో ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది ఎస్టర్డే చూసాం. సో ఇనిషియల్లీ యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్, మనకంటూ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలని చెప్పుకున్నాము. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. దానికన్నా ముందర మీరు ఎక్లిప్స్లో ఒక జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం. సో ఎక్లిప్స్లో జావా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో, ఎక్లిప్స్లో టాప్లో మీకు ఫైల్ అనే మెనూ ఉంటుంది. సో ఫైల్ మెనూలో న్యూలోకి వెళ్తారు, ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్, ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్. ఇట్స్ ఆస్కింగ్ ద ప్రాజెక్ట్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమేమో, బట్ స్పేసెస్ నాట్ అలౌడ్, స్పేసెస్ని అలౌ చేయదు. ఆల్రెడీ ఎస్టర్డే మనం ఏం క్రియేట్ చేసామో core_java, కోర్ జావా అని నేను ఇచ్చాను. మీ ఇష్టం, మీరు ఏదైనా మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ అనేది ఇవ్వచ్చు. సో లాస్ట్లో యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఫినిష్ అని క్లిక్ చేస్తే మీకు కొత్తగా కోర్ జావా అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్, మీకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తారు. సో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తామో, కోర్ జావా పైన రైట్ క్లిక్ చేస్తాం, రైట్ క్లిక్లో న్యూలోకి వెళ్తాం, న్యూ ప్యాకేజ్. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మీ ప్రోగ్రామ్స్ అన్నిటిని మీరు ఒక ప్యాకేజ్లో యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ గివ్ ఎనీ ప్యాకేజ్ నేమ్, బట్ ద ప్యాకేజ్ నేమ్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. ప్యాకేజ్ నేమ్ కంపల్సరీ మనకి లోవర్ కేస్లో ఉండాలి. సో ఎస్టర్డే మనం ప్యాకేజ్ 1 అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఇన్ దట్ ప్యాకేజ్ యూ కెన్ యాడ్ ఎ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఎస్టర్డే మనం 2 ప్రోగ్రామ్స్ యాడ్ చేసాము. డెమో 1 అనే ఒక ప్రోగ్రామ్ యాడ్ చేసాం, డెమో 2 అనే ఒక ప్రోగ్రామ్ యాడ్ చేసాం. హౌ టు యాడ్ ఎ ప్రోగ్రామ్, కొత్తగా ప్రోగ్రామ్ యాడ్ చేయడం ఎలా? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు మనకి ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. న్యూ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ ఎ న్యూ క్లాస్. సో మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తారు, మీ ప్యాకేజ్లో రైట్ క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తారమ్మా. న్యూలో న్యూ క్లాస్, ఇట్ ఈస్ ఫర్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రోగ్రామ్. ఎస్టర్డే ఆల్రెడీ డెమో 1, డెమో 2 అనే 2 ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసాం. ఎస్టర్డే మనం క్లాస్ అంటే ఏం చెప్పుకున్నామో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ collection of methods and variables. Class is nothing but collection of methods and variables. బట్ మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ కూడా మనకి మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హౌ టు రైట్ దిస్ మెయిన్ మెథడ్? మెయిన్ మెథడ్ మనం ఎలా రాయొచ్చు అని చెప్పుకున్నామా ఎస్టర్డే. సింపుల్లీ యూ నీడ్ టు రైట్ మెయిన్. యా, మెయిన్ తర్వాత ఏం చేస్తామా? కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్ అమ్మ, కంట్రోల్ స్పేస్. మెయిన్ మెథడ్ కావాలని ఇలా అడుగుతుంది మిమ్మల్ని. సో యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ మెయిన్ మెథడ్. సో ఈ లోపల మనం ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఎస్టర్డే ఒక రఫ్గా మనం సిస్ అవుట్, SYSSOUT అవుట్, సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్. సో ఏదో డబుల్ కొటేషన్లో హాయ్ అని, హలో అని సంథింగ్ ఏదైనా ఇలా రాయండి. సో రన్ ఇట్. మీకు అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవుతుందో ద అవుట్పుట్ విల్ బి ప్రింటింగ్ ఇన్ ద కన్సోల్లో అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఇట్ వాజ్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్. ఇది మన నిన్నటి క్లాస్ అమ్మ. సో కమింగ్ టు ద టుడేస్ క్లాస్, ఈ రోజు క్లాస్లోకి వచ్చాము. సో ఈ రోజు క్లాస్లో టుడే ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ క్లాస్. ఈ రోజు నేను కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్. మా కొత్తగా క్లాస్ని క్రియేట్ చేయాలంటే మనం ఎక్కడ రైట్ క్లిక్ చేయాలి చూడండి. మీ ప్యాకేజ్ ఉంది కదమ్మా, క్రియేట్ చేసిన ప్యాకేజ్ 1 పైన రైట్ క్లిక్ చేయండి. సో ప్యాకేజ్ 1 పైన రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళండి, న్యూ క్లాస్. సో క్లాస్ నేమ్ ఏమనిద్దామా? ద క్లాస్ నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ హలో ప్రోగ్రామ్. మీ ఇష్టం అమ్మా, ఏదైనా ప్రోగ్రామ్ నేమ్ తీసుకోండి. ప్రోగ్రామ్ నేమ్ అన్నా క్లాస్ నేమ్ అన్నా ఒకటే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజుకి ఎగ్జాంపుల్గా హలో ప్రోగ్రామ్ అని ఇస్తున్నాను అమ్మా, హలో ప్రోగ్రామ్. సో ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే, ఎస్టర్డే మనం డెమో 1, డెమో 2 తీసుకునేటప్పుడు బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ అప్పర్ కేస్లో ఉండాలి అని చెప్పాను. అంటే క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హలో ప్రోగ్రామ్ అని ఉందమ్మా. హలోలో H క్యాపిటల్ లెటర్, ప్రోగ్రామ్లో P క్యాపిటల్ లెటర్. హలో ప్రోగ్రామ్ మధ్యలో స్పేసెస్ అలౌ చేయదమ్మా, స్పేసెస్ నాట్ అలౌడ్. హలో ప్రోగ్రామ్ H క్యాపిటల్ లెటర్, ప్రోగ్రామ్లో P క్యాపిటల్ లెటర్. ఓకే, ఫినిష్. ఇలా మనం కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. న్యూ క్లాస్ ఈస్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. ఇక్కడ హలో ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయింది. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి మన క్లారిటీ కోసం.
ఐ మీన్ ఓపెనింగ్ బ్రాకెట్కి ప్యారలల్గా మీకు క్లోజింగ్ బ్రాకెట్ ఉంటే మీరు ఈజీగా ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా అనేది మీరు వెరిఫై చేయగలుగుతారు. రైట్. సో ఇక్కడ అలైన్మెంట్స్ అనేది సిస్టమే చూసుకుంటుంది. మా కర్సర్ జస్ట్ చూడండి, కర్సర్ ప్రీవియస్ లైన్లో పెట్టి ఒక ఎంటర్ కీ ప్రెస్ చేస్తే అలైన్మెంట్స్ అనేది మీ సిస్టమే చూసుకుంటుంది. సో ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈరోజు నెంబర్ ఆఫ్ మెథడ్స్ని రాసి చూద్దాం, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని రాసి చూద్దాం. సో ఎగ్జాంపుల్గా ఈరోజు నేను కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నాము. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇక్కడ వేరియబుల్ ఏమవుతుందమ్మా, ఏ ఈస్ ద వేరియబుల్, ఏ ఈస్ ద వేరియబుల్. వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మనం వాల్యూని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ మనం ఏమంటున్నామా, వేరియబుల్ అంటున్నాం. వాట్ ఈస్ ద డేటా టైప్ హియర్? ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. ఇంటీజర్ ఈస్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా, ఐ మీన్ ఇంటీజర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద హోల్ నెంబర్స్. డిఫరెంట్ డేటా టైప్స్ కోసం మనం మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. ఓకే, సో ప్రజెంట్ ఇంటీజర్ ఏ అని ఇస్తున్నాను అండ్ ఇంటీజర్ బి. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. సో ఏలో 10 అనే ఒక వాల్యూ ఇచ్చానమ్మా, బిలో 20 అనే ఒక వాల్యూ ఇచ్చాను. ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ ఎండ్స్ విత్ ఎ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో కంపల్సరీ మీరు సెమీకోలన్ పెట్టాలి, డోంట్ ఫర్గెట్. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే క్లాస్ అంటే ఏంటమ్మా, క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకున్నాను, వేరియబుల్స్తో పాటు మెథడ్స్ కూడా రాద్దామమ్మా. సో మెథడ్ ఎలా రాస్తున్నాను చూడమ్మా, పబ్లిక్ వాయిడ్ m1. సో పబ్లిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, అవన్నీ మనం మాట్లాడుకుందాం ఫ్యూచర్లో 1 by 1 నేను మీకు చెప్తాను. ఈ రోజుకైతే మెథడ్ ఇలా రాయండమ్మా, పబ్లిక్ వాయిడ్ m1. m1 అంటే నా భాషలో ఫస్ట్ మెథడ్ అని అర్థం అమ్మా. m1 స్టాండ్స్ ఫర్ ఫస్ట్ మెథడ్, మెథడ్ 1. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్, మెథడ్ నేమ్స్ ఏమైనా రాసుకోవచ్చమ్మా, m1 రాయాలని ఏం రూల్ లేదు. సో ఇక్కడ చూడండి, m1 తర్వాత ఓపెనింగ్ బ్రాకెట్ తీసుకున్నానమ్మా. ఓపెనింగ్ బ్రాకెట్ మనం పెట్టి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే, మన కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసేటప్పుడు తనంతట అదే క్లోజింగ్ బ్రాకెట్ అనేది వస్తుంది. మీది మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, ఇది మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. ఈ మిడిల్లో మీరు మెథడ్ తాలూకా బాడీ అనేది రాయాలి. యూ నీడ్ టు రైట్ ద మెథడ్ బాడీ. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి హెడ్ బాడీ ఉంటుంది కదమ్మా. సో మనకి ఎలా అయితే హెడ్ బాడీ ఉంటుందో మెథడ్ కూడా సేమ్ అమ్మా. ఇది మెథడ్ తాలూకా హెడ్, ఇది హెడ్ అనుకోండి మీకు అర్థం కావడానికి. ఇది హెడ్ అయితే ఇదంతా బాడీ అమ్మ. దీన్ని ఏమంటారు, మెథడ్ బాడీ అంటారు. వీ నీడ్ టు రైట్ ద మెథడ్ బాడీ. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో మెథడ్ బాడీని మనమే రాయాలి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద మెథడ్? మెథడ్కి డెఫినేషన్ ఏంటమ్మా, ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాం. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక సింగిల్ యూనిట్గా, ఒక బండిల్గా తీసుకుంటే దాన్ని మెథడ్ అంటున్నాం. సో ఈరోజు ఈ లోపల మీరు ఏవైనా కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని తీసుకున్నాం, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను కొన్ని ప్రింట్ కమాండ్స్ రాస్తున్నాను, జస్ట్ ఏదో ఎగ్జాంపుల్గా సిస్ అవుట్, SYSIS OUT అవుట్, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ సమ్ ఏదో ABC అని, సమ్ XYZ అని ఏదైనా రాయండి మీ ఇష్టం. అగైన్ సిస్ అవుట్ సంథింగ్, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని రాస్తున్నాను. ఇట్ ఈస్ మై ఫస్ట్ మెథడ్. ఏదైనా రాయండి అమ్మ. డబుల్ కొటేషన్లో మీరు ఏం రాసుకున్నా మీ ఇష్టమే. విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ యూ కెన్ రైట్ ఎనీథింగ్, నో ఇష్యూ. ఓకే, సో ఇలా మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక దగ్గర రాస్తే దాన్ని ఏమంటున్నాము, ఒక మెథడ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లోపల నా పేరు కూడా రాసుకుంటున్నా. యూ కెన్ రైట్ ఎనీథింగ్, లోపల ఏమైనా రాసుకుంటాము. రైట్, సే ఇలా ఒక మెథడ్ 1 అనేది కంప్లీట్ అయిందమ్మా. ఇది మెథడ్ 1 ఓపెనింగ్ బ్రాకెట్, మెథడ్ 1 క్లోజింగ్ బ్రాకెట్ అమ్మ. సో ఆఫ్టర్ దిస్ మెథడ్ 1 తర్వాత నవ్ ఐ వాంట్ టు రైట్ ఎ మెథడ్ 2, సెకండ్ మెథడ్ కూడా రాద్దాం. సో వై, బికాస్ క్లాస్ అంటే ఏం చెప్పానమ్మా, క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఒక క్లాస్ అంటున్నాం. సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 మెథడ్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాము. 2 మెథడ్స్ తీసుకోవాలని ఏం లేదమ్మా, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఎగ్జాంపుల్గా 2 మెథడ్స్ అమ్మా. సో ఏం రాస్తున్నాం, పబ్లిక్ వాయిడ్. మీకు ఫ్యూచర్లో చెప్తానమ్మా పబ్లిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కదానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ రోజుకి జస్ట్ మీరు అది అలా గుర్తుపెట్టుకోండి. మెథడ్ రాసేటప్పుడు పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ M1 లేదా M2, M3 మీ ఇష్టం. ఓపెనింగ్ బ్రాకెట్ మాత్రమే మీరు ఇస్తారమ్మా. ఓపెనింగ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే క్లోజింగ్ బ్రాకెట్, దానికి ప్యారలల్గా ఓపెనింగ్ బ్రాకెట్కి ప్యారలల్గా మీకు ఏమొస్తుందమ్మా, క్లోజింగ్ బ్రాకెట్ అనేది వస్తుంది. సో లోపల మెథడ్ బాడీ రాయాలి అనుకున్నట్టయితే ఒక ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే అలైన్మెంట్ అదే చూసుకుంటుంది, ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి.
So again, just I am writing sysout control space, sysout control space. So ఏం రాద్దామా, for example, it is my second method. It is my second method. So something ఏదైనా మీకు నచ్చింది రాయొచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ sysout, ఫర్ ఎగ్జాంపుల్ పైన ఏబిసి రాసాం కదా, సమ్ ఏదో ఒక XYZ, ఇలా ఏదైనా రాద్దాం. సో ఇప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మన దగ్గర? 2 మెథడ్స్ ఉన్నాయి కదా. M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. M1లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, M2లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. బట్ మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. మనకి ఇంట్లో పవర్ సప్లై అనేది ఇంట్లో ఎక్కడికి వస్తుందమ్మా? ఫస్ట్ పవర్ అనేది మెయిన్కి వస్తుంది కదా. మన ఇంట్లో పవర్ ఎలా అయితే మెయిన్కి వస్తుందో, ఇక్కడ కూడా సేమ్. మీరు రన్ అనే బటన్ క్లిక్ చేయగానే ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు నార్మల్ మెథడ్స్ ఎన్ని రాసినా కూడా మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ రావాలి. ప్రతి ప్రోగ్రాంలో ఒక మెయిన్ మెథడ్ కంపల్సరీ రావాలి. సో హౌ టు రైట్ ఎ మెయిన్ మెథడ్? మెయిన్ మెథడ్ ఎలా రాస్తామమ్మా? ఎస్టర్డే మాట్లాడుకున్నాం కదా. మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. కంట్రోల్ స్పేస్ ఇస్తే మీకు మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. ఎస్, యూ నీడ్ టు సెలెక్ట్ దట్ మెయిన్ మెథడ్. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి. చూడండి, ఇది మెయిన్ మెథడ్ తరక ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ తరక క్లోజింగ్ బ్రాకెట్. ఇన్ దట్ మెయిన్ మెథడ్ లోపల మనం ఏదైనా టైప్ చేద్దామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ sysout కంట్రోల్ స్పేస్, సో మీద హాయ్ అని ఇస్తున్నాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ హాయ్. సో రన్ చేసి చూద్దామా. రన్ చేసి చూస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూపిస్తాను చూడమ్మా. రన్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది ఓన్లీ ఈ హాయ్ అనేది మాత్రమే మీకు అవుట్పుట్లో కనిపిస్తుంది. ఎందుకమ్మా? మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ఏ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఈ మెయిన్ మెథడ్ నుంచి మన M1 అనే మెథడ్ని, మన M2 అనే మెథడ్ని, లేదా మనం పైన ఉన్నటువంటి వేరియబుల్స్ ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, వాటన్నిటిని ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కాల్ చేయాలమ్మా? యూ నీడ్ టు కాల్ ఇట్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. అంటే పవర్ సప్లై అనేది ఫస్ట్ ఎక్కడికి వచ్చిందమ్మా? ఇనిషియల్లీ ద పవర్ సప్లై విల్ కమ్ టు ద మెయిన్ మెథడ్. ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి మనం పవర్ అనేది ఎక్కడికి ఇవ్వాలి? M1కి, M2కి, మన పైన ఉన్న వేరియబుల్స్ని, వాటన్నిటిని ఇక్కడ మనం కాల్ చేయాలి. హౌ టు కాల్? మనం మెథడ్స్ని ఎలా కాల్ చేస్తాం? మెయిన్ మెథడ్ నుంచి మనం రాసినటువంటి M1 ఎలా కాల్ చేస్తాం? చూడండి, ఇవేమైనా మనకు ప్రింట్ అయ్యాయమ్మా? ఏబిసి అని కానివ్వండి, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని మీకు ఏమైనా అవుట్పుట్ కన్సోల్లో ఏమైనా అవుట్పుట్ కనిపిస్తుందమ్మా? నో, కన్సోల్లో ఓన్లీ హాయ్ అనేది ఒకటే కనిపిస్తుంది. మరి మెయిన్ మెథడ్ నుంచి మీ M1 కాల్ చేయాలంటే ఎలా? ఒకసారి చూద్దాం. సో మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏవైనా మెథడ్స్ని కాల్ చేయాలి అనుకుంటే, మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్నటువంటి ఏమైనా మెథడ్స్ని మీరు కాల్ చేయాలి అనుకుంటే, యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? మీ ప్రోగ్రాంలో మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? మన క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం టాప్లో? అవర్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. అవర్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. దీన్ని కాపీ చేస్తున్నానమ్మా. ఎందుకు కాపీ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ క్లాస్. మన క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో పైన ఏదైతే క్లాస్ నేమ్ రాశారో యాజ్ ఇట్ ఈస్గా అదే క్లాస్ నేమ్ తీసుకొచ్చి మీరు మెయిన్ మెథడ్లో ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఇన్సైడ్ ఏ మెయిన్ మెథడ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నా ఒకసారి చూడమ్మా. క్లాస్ నేమ్ రాస్తున్నాను. క్లాస్ నేమ్ తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. ఆఫ్టర్ ద క్లాస్ నేమ్ గివ్ ఏ స్పేస్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఎక్సో, వైయో, జెడ్డో మీ ఇష్టమా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇవ్వండి. నేను ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఎక్స్. ఇక్కడ న్యూ అనేది ఏంటి అంటే, దిస్ న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డేటా టైప్. ఎస్టర్డేస్ క్లాస్లో మనం చెప్పుకున్నామ్మా, ఇంట్ ఏ, ఇంట్ బి అని చెప్పేటప్పుడు ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ అని చెప్పానమ్మా. ఇది దేనికి సంబంధించిన డేటా టైప్? దిస్ డేటా టైప్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ వేరియబుల్. ఇది మీ వేరియబుల్కి సంబంధించినటువంటి డేటా టైప్ ఇంటీజర్ అనేది. మరి న్యూ అనేది ఏంటమ్మా? న్యూ ఈజ్ ఆల్సో డేటా టైప్. న్యూ అనేది కూడా ఒక డేటా టైపే. బట్ దేనికి సంబంధించిన డేటా టైప్ అమ్మా? దిస్ డేటా టైప్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ ఆబ్జెక్ట్. రిలేటెడ్ టు యువర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదమ్మా. ఈ ఆబ్జెక్ట్ తరక డేటా టైప్ అమ్మా న్యూ. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ దిస్ న్యూ అని, ఆన్సర్ ఏం చెప్తారు? న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ
ఆబ్జెక్ట్ డేటా టైప్. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా అనేది ఒకసారి చూద్దామా. బిగినింగ్లో మీ క్లాస్ నేమ్ రాయాలి, స్పేస్ ఇచ్చి యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ రాయండి. ఈక్వల్ టు యూ నీడ్ టు రైట్ ద ఆబ్జెక్ట్ డేటా టైప్. ఆబ్జెక్ట్ డేటా టైప్ కంపల్సరీ న్యూ అనే రాయాలి, అండ్ లోవర్ కేస్లో మాత్రమే ఉండాలి. డేటా టైప్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉండాలి. ఈ ఎండింగ్లో అగైన్ యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. బిగినింగ్లో ఏదైతే క్లాస్ నేమ్ రాశారో అదే క్లాస్ నేమ్ మరలా మీకు రిపీట్ అవుతుంది విత్ బ్రాకెట్స్. క్లాస్ నేమ్ విత్ బ్రాకెట్స్. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తారమ్మా. ఈ ఎండింగ్లో రాసాను చూడమ్మా, హలో ప్రోగ్రామ్ అని రాసి ఇలా బ్రాకెట్స్ తీసుకున్నాను కదా, సో దీన్ని ఏమని పిలుస్తారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. బట్ ఈరోజు నేను మీకు కన్స్ట్రక్టర్ కోసం చెప్తే మీరు అర్థం చేసుకోలేరు. అట్లీస్ట్ ఒక 1 or 2 days, రేపు కానీ ఎల్లుండి కానీ క్లాస్లో నేను మీకు కన్స్ట్రక్టర్స్ కోసం చెప్తాను. ఇంకా మనం సెకండ్ డే క్లాస్లో ఉన్నాం కదమ్మా. ఈ రోజుకి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే, సో మెయిన్ మెథడ్లో ఉండేటప్పుడు మీరు బయట ఉన్నటువంటి మెథడ్స్ని కాల్ చేయాలన్నా, బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా, మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాలమ్మా, ఇన్సైడ్ ఎ మెయిన్ మెథడ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్, అది ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేయాలి. దేనికమ్మా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు? యు ఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. చాలామంది అమ్మ బిగినర్స్ మ్యాక్సిమం ఇక్కడే తప్పు చేస్తారు. పైన క్లాస్ నేమ్ ఒకటి రాస్తారమ్మా, ఇక్కడ ఏదో క్లాస్ నేమ్ రాస్తారు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇంకోటి ఏదో వేస్తారమ్మా. అలా కాదు కదా, మన క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలని మీరు బ్యాంక్కి వెళ్ళారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. ఆ ఫిల్ చేసేటప్పుడు మీ అకౌంట్ నెంబర్ వేస్తారా, మీ పక్కన ఇంకెవరిదైనా అకౌంట్ నెంబర్ వేస్తారమ్మా? అది మీ అకౌంట్ నెంబర్ వేసి మీరు డిపాజిట్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. పక్క ఇంకేదైనా ఇంకొక నెంబర్ తీసుకొని వేస్తే వాడి అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇక్కడ కూడా అంతేనమ్మా. బిగినర్స్ 90% అందరూ ఇక్కడ తప్పు చేస్తారమ్మా. సో వాళ్ళ క్లాస్ నేమ్ రాయమంటే వాళ్ళ క్లాస్ నేమ్ రాయరు, ఇంకేదో క్లాస్ నేమ్ రాసి దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. అలా చేయకూడదమ్మా. సో దట్స్ వై కావలిస్తే కాపీ పేస్ట్ చేసుకోండి, పైన మీరు క్లాస్ నేమ్ ఏం రాశారో కాపీ చేసుకోండి. మీరు క్రియేట్ చేసిన క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ క్లాస్. పైన మనం రాసిన క్లాస్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. ఎండింగ్లో కూడా మీరు అదే క్లాస్ నేమ్ని కాపీ పేస్ట్ చేయాలి విత్ బ్రాకెట్స్. అంటే బిగినింగ్లోని క్లాస్ నేమ్ ఉంటుంది, ఎండింగ్లో కూడా సేమ్ క్లాస్ నేమే ఉంటుంది విత్ బ్రాకెట్స్. ఓకే, ఎనీవే వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటమ్మా మన క్లాస్కి? అవర్ ఆబ్జెక్ట్ ఈస్ ఎక్స్. అవర్ ఆబ్జెక్ట్ ఈస్ ఎక్స్. ఈ ఆబ్జెక్ట్ని కొంతమంది ఏమని పిలుస్తూ ఉంటారంటే రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారమ్మా. ఆబ్జెక్ట్ అని పిలిచిన, రిఫరెన్స్ అని పిలిచిన, ఇన్స్టాన్స్ అని పిలిచిన ఒకటేనమ్మా. అంటే ఆబ్జెక్ట్ని కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ ద పర్పస్? ఈ ఆబ్జెక్ట్ యొక్క పర్పస్ ఏంటమ్మా? ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని పైన ఉన్నటువంటి మెథడ్స్ని మీరు కాల్ చేయొచ్చు, పైన ఉన్నటువంటి వేరియబుల్స్ని మీరు ఇక్కడ కాల్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎక్స్ని బేస్ చేసుకొని మన మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఎక్స్ డాట్ వాట్ ఈజ్ అవర్ మెథడ్ నేమ్? మనం పైన క్రియేట్ చేసిన మెథడ్ ఏంటమ్మా? m1 కదా, జస్ట్ యూ కెన్ కాల్ m1, x.m1. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయగలుగుతారమ్మా? రన్ చేయగానే మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఎవరిని కాల్ చేస్తున్నామా? m1 కాల్ చేస్తున్నాం. సో m1 కాల్ చేసేటప్పుడు m1లో మీకు ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? ఇన్సైడ్ ద m1 వీ హ్యావ్ 3 ప్రింట్ స్టేట్మెంట్స్. ఏంటంటమ్మా? ఏబిసి అనేది ప్రింట్ అవుతుంది, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది, ఇక్కడ నా నేమ్ ఇచ్చాను కదమ్మా, నా నేమ్ కూడా ప్రింట్ అవుతుంది. చూద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దామా. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. రన్ చేసి ఒకసారి కన్సోల్ చూడండి. కన్సోల్లో మీకు ఫస్ట్ హాయ్ అనేది వచ్చిందమ్మా, ఎందుకంటే మనకు మెయిన్ మెథడ్లో ఇనీషియల్గా హాయ్ ఇచ్చాం. నెక్స్ట్ వీఆర్ కాలింగ్ m1లో మనకి ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ రాసామమ్మా? 3 కదా. ఒకటి ఏబిసి, ఇట్ ఈస్ మై ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ ఏమో నా పేరు సతీష్ అనేది కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో నవ్ ఐ వాంట్ టు కాల్ m2. నేను ఇప్పుడు m2ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో m2ని కాల్ చేయాలి అంటే ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ ఏం చేస్తున్నామా? అగైన్ యూ నీడ్ టు రైట్ x.m2. అంటే మీకు ఏ మెథడ్స్ అవసరం అయితే ఆ మెథడ్స్నే కాల్ చేసుకోవచ్చమ్మా. మీరు అన్ని మెథడ్స్ని కాల్ చేయాలని రూల్ ఏం లేదు.
ఫస్ట్ ఇనీషియల్గా M1 కాల్ చేసి చూసాం. ఇప్పుడు M1ని M2ని రెండింటిని కాల్ చేస్తున్నాం. రన్ ద ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో చూడమ్మా, కన్సోల్ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ హాయ్ ప్రింట్ అయింది. ఇది M1 తలక ఎగ్జిక్యూషన్. M1 ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యామా? 3 స్టేట్మెంట్స్. నెక్స్ట్ M2ని కాల్ చేసేటప్పుడు మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి చూడండి. ఇట్ ఈస్ మై సెకండ్ మెథడ్ అండ్ XYZ. చూడమ్మా, M2లో మనకి 2 స్టేట్మెంట్స్ రాసాం, ఆ 2 ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఐ వాంట్ టు కాల్ ద వేరియబుల్స్. పైన ఉన్నటువంటి వేరియబుల్స్, ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్స్ని కూడా నేను మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలనుకుంటున్నాను. సో మెయిన్ మెథడ్ నుంచి బయట ఉన్న వేరియబుల్స్, ఏ అండ్ బి అనే వేరియబుల్స్ మనకి మెయిన్ మెథడ్ లోపల లేవు కదమ్మా. ఎక్కడున్నాయి అవి? మెయిన్ మెథడ్ బయట ఉన్నాయి. సో బయట అవుట్ సైడ్ ఉన్నాయి. సో system.out.println మీరు డైరెక్ట్గా ఏ అని ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుందా అంటే, ఏ అని ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వదమ్మా, ఎర్రర్ వస్తుంది చూడండి. యూ కెన్ సీ ద ఎర్రర్. వై? బికాస్ ఏ అనే వేరియబుల్ మనకి ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ లేదమ్మా. ద వేరియబుల్ ఈజ్ అవైలబుల్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ నుంచి బయట ఉంది. బయట ఉన్న వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే మళ్ళీ మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిందే. మీరు మెథడ్స్ని కాల్ చేయాలన్నా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే మెథడ్స్ని కాల్ చేస్తారు. వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కూడా కంపల్సరీ మీరు ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వేరియబుల్స్ని కాల్ చేస్తాను. చూడండి, x.a system.out.println x.a కాపీ చేస్తున్నాను. system.out.println x.b. నేను ఏని బిని రెండింటిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో రన్ చేద్దాం. సో లాస్ట్లో మీకు ఏం ప్రింట్ అయించున్నామో, ద ఏ వాల్యూ ఈజ్ 10, ద బి వాల్యూ ఈజ్ 20. మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బి వాల్యూ కూడా ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. వీటన్నిటికీ నోట్స్ చెప్తాను, ఒకసారి నోట్స్ రాసుకున్నాము. సో ఈరోజు క్లాస్ నోట్స్ తీసుకోండి, నోట్ ఇట్ డౌన్. ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్, if you want to call any methods or any variables from your main method, if you want to call any methods or any variables, then we must create object to the class. We must create object to the class. అర్థమైందమ్మా? we must create a object to the class. అంటే మెయిన్ మెథడ్ నుంచి మీరు బయట ఉన్నటువంటి మెథడ్స్ని కాల్ చేయాలన్నా, బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా? యు మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సి ఈ ఆబ్జెక్ట్ని ఏమని పిలుస్తూ ఉంటారమ్మా? కొంతమంది ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు. సో అదే విషయాన్ని నెక్స్ట్ పాయింట్లో నోట్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ instance or reference. Object is also called as instance or reference. The object అన్నా instance అన్నా reference అన్నా ఒకటేనమ్మా. రైట్. సో వాట్ అబౌట్ దిస్ న్యూ? న్యూ అంటే అర్థం ఏంటమ్మా? సో దీన్నే ఆబ్జెక్ట్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు, లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాము. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ object data type or reference data type. Object data type or reference data type. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకే కదా? రైట్. సో ఇక్కడ మనం ఇలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో మీరు మీ M1ని లేదా మీ M2ని మీకు కావాల్సిన మెథడ్స్ని మీరు కాల్ చేసుకోవచ్చమ్మా. అండ్ యూ కెన్ కాల్ యువర్ వేరియబుల్స్. పైన ఉన్న వేరియబుల్స్ని కూడా ఇక్కడ మీరు కాల్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో మనకి డేటా టైప్స్ అంటే ఏం వాడామా? వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? సో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ వాడామా, అండ్ న్యూ అనేది ఒక డేటా టైప్ వాడాము. ఓకే, సో టేక్ ద నెక్స్ట్ హెడ్డింగ్. దీని కంటిన్యూషన్ హెడ్డింగ్ తీసుకున్నాం. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ డేటా టైప్స్ ఇన్ జావాలో డేటా టైప్స్. రైట్. బిఫోర్ దట్, ఇంతవరకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ టిల్ నౌ? ఇంతవరకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా?
లేదు కదా. సో మీ No, sir. ఎవరికైనా యా మీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మన 1040 లింక్లో జాయిన్ అవ్వండమ్మా. 1040 లింక్లో నేను మీ సిస్టంలోకి వచ్చి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, మీకు ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కూడా మీ సిస్టంలోనే ఎర్రర్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా క్లియర్ చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈవెన్ ఇన్స్టలేషన్, మీకు ఎక్లిప్స్ కానీ ఎస్క్యూఎల్ కానీ లేదా సిలీనియం రిలేటెడ్ టూల్స్ కానీ మీకు ఏమైనా ఇన్స్టలేషన్ కావాలన్నా సో మన 1040 క్లాస్లోకి రండి. సో ఐ విల్ ఇన్స్టాల్ ఇట్. ఓకే. రైట్ నా కమింగ్ టు ద డేటా టైప్స్. ఇవన్నీ కూడా నేను మీకు మన వాట్సాప్ లింక్లోని మన మెయిల్లోని ఈ ప్రోగ్రామ్స్ పంపిస్తాను. సో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో యు మస్ట్ టైప్ ద ప్రోగ్రామ్ కంపల్సరీ మీ చేతులతో మీరు టైప్ చేయాలమ్మా. టైప్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది మీకు. రైట్. సో అయితే డేటా టైప్స్ కోసం ఒకసారి మాట్లాడుకుందాము. సో డేటా టైప్స్ రిలేటెడ్ మన దగ్గర ఒక చిన్న డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా నేను మీకు పంపిస్తాను. చూడండి ఇక్కడ వీ హ్యావ్ ఎ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. బెటర్ ఒకసారి మన చాట్ బాక్స్లో వేస్తున్నానమ్మా. చూడండి మీలో ఇప్పుడు అర్జెంటుగా ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ సేవ్ ఇట్ విత్ యూ. మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. చాట్ బాక్స్లో నేను మీకు ఫైల్ పంపించాను చూడండి. సో లేదా మీ మెయిల్కి కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ అన్నింటిలో కూడా మన క్లాస్ అయిపోయిన వెంటనే నేను షేర్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే. సే ఒకసారి చూద్దాం. నో నీడ్ టు రైట్ ఇట్. నోట్స్ ఏమి దీనికి సంబంధించి రాయాల్సిన పని లేదమ్మా. జస్ట్ చూడండి సరిపోతుంది. సో మనకి ఇనీషియల్గా జావాలో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయండి. సో ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ద రెఫరెన్స్ డేటా టైప్. రెఫరెన్స్ డేటా టైప్ అన్నా ఆబ్జెక్ట్ డేటా టైప్ అన్నా ఒకటండి. సో ఈరోజు ఆల్రెడీ మనం చూసాం కదమ్మా, న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిఫరెన్స్ డేటా టైప్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఈ న్యూ అనేది మీకు ఎలా హెల్ప్ అయిందమ్మా? న్యూ ఈజ్ యూజ్డ్ టు క్రియేటింగ్ యువర్ ఆబ్జెక్ట్. మీరు మీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నామా? న్యూ అనే డేటా టైప్ని యూజ్ చేస్తా ఉన్నాం. వాట్ అబౌట్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్? సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇష్యూకి వస్తే అగైన్ దెర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. జావాలో మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో చూద్దాం. బట్ ఒకసారి ఇనీషియల్గా మనం చూడాలి కదమ్మా అసలు ఏంటి 8 డేటా టైప్స్ అనేది. ఇనీషియల్గా మన అందరికీ తెలిసింది ఏంటమ్మా? ఇంటీజర్. ఇది మనకి హోల్ నెంబర్స్ని తీసుకుంటుంది, అంటే రౌండ్ వాల్యూస్ ఉన్నాయి. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద డెసిమల్స్. అంటే మీరు 2.5 అనో లేదా 5.2 అనో అలా ఇస్తే తీసుకుంటుందా? తీసుకోదమ్మా. ఓన్లీ రౌండ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందమ్మా? ఇట్ ఆక్యుపైస్ ద 32-bit మెమరీ. మనకి 32-bit అవసరం లేదు, ఇందులో హాఫ్ ఆఫ్ ద మెమరీ ఓన్లీ 16-bit మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ షార్ట్ అనేటటువంటి ఒక డేటా టైప్ వాడచ్చు. ఇది కూడా మనకి హోల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టింగ్ ఓన్లీ ద హోల్ నెంబర్స్, అంటే ఫుల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, డెసిమల్స్ని యాక్సెప్ట్ చేయదు. సో 16-bit అవసరం లేదు, ఇందులో ఓన్లీ 8-bit సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఎ బైట్ అనే డేటా టైప్ వాడచ్చు. సో వీటన్నిటిలో కూడా మినిమం నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్స్ నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇవేం మీరు బైహార్ట్ చేయాల్సిన పని ఏం లేదమ్మా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను అంతే. సో మనందరం కూడా ఎక్కువగా వాడేది ఇంటీజరే వాడతామమ్మా. హోల్ నెంబర్ కావాలి అంటే మనం వాడేది ఇంటీజరే వాడతాం. జస్ట్ థియరిటికల్గా తెలుసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను అంతే. సో ఇంటీజర్ 32-bit కదమ్మా, దీనికన్నా డబుల్ మెమరీ 64-bit మెమరీ కావాలి. హోల్ నెంబరే కాకపోతే డబుల్ మెమరీ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఎ లాంగ్. సో ఇక్కడ బైట్ అనేది, షార్ట్ అనేది, ఇంటీజర్, లాంగ్ ఇవన్నీ కూడా దేన్ని యాక్సెప్ట్ చేస్తామో? ఆల్ దీస్ 4 డేటా టైప్స్ యాక్సెప్టింగ్ హోల్ నెంబర్ ఓన్లీ. ఇది హోల్ నెంబరే, ఇది కూడా హోల్ నెంబరే, ఇది కూడా హోల్ నెంబరే, ఇది కూడా హోల్ నెంబర్. కాకపోతే మినిమం అండ్ మ్యాక్సిమం రేంజ్ అనేది వేరు. మినిమం రేంజ్ అండ్ ద మ్యాక్సిమం రేంజెస్ అనేవి వేరేగా ఉంటాయంట. మనం మ్యాక్సిమం వాడేది ఇంటీజర్ వాడతాం. ఈ 4గింట్లో మీరు ఇంటీజర్ని గుర్తుపెట్టుకోండి టెంపరీగా. ఓకే. సో నా కమింగ్ టు ద ఫ్లోట్. సో మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ ఏమైనా స్టోర్ చేయాలి. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? 2.5, 5.2, 6.5, 7.5 ఇలాంటి ఫ్రాక్షనల్ నెంబర్ స్టోర్ చేయాలంటే ఫ్లోట్. ఇట్ ఆక్యుపైస్ ద 32-bit మెమరీ. సో ఇందులో మనకి డబుల్ మెమరీ అంటే 64-bit మెమరీ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ డబుల్ అనేది కూడా మీకు ఫ్రాక్షనల్ నెంబరే తీసుకుంటుంది. సో ఫ్లోట్ ఫ్రాక్షనల్ నెంబరే తీసుకుంటుంది, డబుల్ అనేది ఫ్రాక్షనల్ నెంబరే అంటే డెసిమల్స్ని తీసుకుంటుంది. బట్ ఒకటి 32-bit, డబుల్ అనేది 64-bit. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడమ్మా. ఐ విల్ షో ఏ స్మాల్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ రిలేటెడ్గా. చూడండి నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది చూడండి. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్గా నేను డేటా టైప్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను.
సో ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ ఇంటీజర్, డబుల్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, క్యార్, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చాను చూడండి. ఇంటీజర్ అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నామో హోల్ నెంబర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో డబుల్ అండ్ ఫ్లోట్ అనేవి దేన్ని యాక్సెప్ట్ చేస్తామో ఫ్రాక్షనల్ నెంబర్. ఇక్కడ చూడండి 2.5, 3.5 ఇలా ఇచ్చాము. బట్ ఒక చిన్న విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలమ్మా, ఫ్లోట్కి మీరు ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఎండింగ్లో కంపల్సరీ ఎఫ్ అని రాయాలి. మర్చిపోద్దమ్మా, ఎండింగ్లో కంపల్సరీ మీరు ఏం రాయాలి, ఎఫ్ అని రాయాలి. లేదంటే నాకు ఎఫ్ రాయడం ఇష్టం లేదు, ఓన్లీ ఫ్రాక్షనల్ నెంబర్ మాత్రమే రాస్తాను అనుకుంటే డోంట్ గో ఫర్ ఫ్లోట్. అప్పుడు మీరు ఫ్లోట్ వాడొద్దమ్మా, గో విత్ ఏ డబుల్. సో డబుల్లో మీరు ఫ్రాక్షనల్ నెంబర్ ఇవ్వచ్చమ్మా వితౌట్ ఎనీ ఎఫ్. ఇక్కడ మీరు ఎఫ్ అని ఏం లేకుండా డైరెక్ట్గా మీరు ఫ్రాక్షనల్ నెంబర్ని ఇవ్వచ్చు. స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు డబుల్ కొటేషన్స్లో ఉంటుందండి. స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లో ఉంటుంది. బూలియన్ ఈజ్ యాక్సెప్టింగ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తుందమ్మా, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. క్యారెక్టర్ అంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే అలౌ చేస్తుంది, అది కూడా మీకు సింగిల్ కొటేషన్స్లో అలౌ చేస్తుంది. స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్స్లో ఉంటుందమ్మా, క్యార్ అనేది సింగిల్ కొటేషన్. అండ్ స్ట్రింగ్లో మీరు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, క్యార్లో మీరు సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఇవ్వగలుగుతారు. వన్ మోర్ థింగ్, ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. డేటా టైప్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీకు లోవర్ కేస్లో మాత్రమే ఉంటుంది, ఎక్సెప్ట్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ మాత్రం బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఎందుకమ్మా, రీజన్ ఏంటి అంటే స్ట్రింగ్ అనేది అఫీషియల్గా డేటా టైప్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ డేటా టైప్, ఇట్ ఈస్ ఏ క్లాస్. స్ట్రింగ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండి. సో జావాలో మనం క్లాస్ నేమ్స్ని కూడా డేటా టైప్స్గా వాడుకోవచ్చు. ఫ్యూచర్లో చూస్తాం, ఇంకో కొన్ని క్లాస్ నేమ్స్ ఉంటాయి. డేట్ అనే ఒక క్లాస్ నేమ్ ఉంటుంది. సో కొన్ని క్లాస్ నేమ్స్ని మనం డేటా టైప్స్గా వాడుకోవచ్చు. సో క్లాస్ నేమ్ ఎప్పుడు దేంతో బిగిన్ అవుతుందమ్మా, ఆల్వేస్ ద క్లాస్ నేమ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. సో దట్స్ వై ఇక్కడ స్ట్రింగ్ అనేది మీకు కంపల్సరీ అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉంటుంది. నేను స్ట్రింగ్ వాడొద్దని చెప్పట్లేదమ్మా, స్ట్రింగ్ వాడండి, బట్ స్ట్రింగ్ రాసేటప్పుడు మర్చిపోకుండా ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ రాయండి. రిమైనింగ్ అన్ని డేటా టైప్స్ కూడా మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది, ఎక్సెప్ట్ ద స్ట్రింగ్. ఓకే, మెయిన్ మెథడ్లోకి వెళ్తున్నాము. మెయిన్ మెథడ్లో మనం వేరియబుల్స్ అన్నిటిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయమ్మా, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. ఈ వేరియబుల్స్ని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి. మెయిన్ మెథడ్ నుంచి మీరు బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలి అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా, యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నా. సో వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? ఇక్కడ టాప్లో మన క్లాస్ నేమ్ ఏముందమ్మా, అవర్ క్లాస్ నేమ్ ఈస్ డేటా టైప్ ఎగ్జాంపుల్. మా క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో స్టార్ట్ అవుతుంది, అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. సో టాప్లో ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్కి ఇక్కడ మనం ఏం చేస్తున్నామో మెయిన్ మెథడ్ లోపల ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో క్లాస్ నేమ్ తీసుకోవాలి, స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్, యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, యువర్ విష్. న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. అండ్ అగైన్ యూ నీడ్ టు రిపీట్ ద సేమ్ క్లాస్ నేమ్. పైన ఉన్న క్లాస్ నేమ్ రిపీట్ అవుతుంది విత్ ఎ బ్రాకెట్స్. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తాము. మేబీ ఒక 1 or 2 daysలో వీఆర్ గోయింగ్ టు సీ దట్. ఈ రోజుకి మీరు టెంపరీగా ఎలా గుర్తుపెట్టుకుంటారమ్మో, ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాల్సి ఉంటుంది, ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి టెంపరీగా. సో ఎనీవే, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటమ్మా, జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దట్ జెడ్, ఆ జెడ్ని బేస్ చేసుకొని సో వీ కెన్ కాల్ లైక్ z.a, z.b, z.c, z.d. ఇలా మనం ఆ జెడ్ని బేస్ చేసుకొని మన వేరియబుల్స్ అన్నిటిని కూడా ఇక్కడ మనం కాల్ చేయొచ్చు. చూడండి, రన్ చేస్తున్నా. సో యూ కెన్ సీ ద అవుట్పుట్. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. చూడండి 10 అనే ఈ బి వాల్యూ, సి వాల్యూ, అన్ని వాల్యూస్ మనకి లైన్గా ప్రింట్ అయ్యాము. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డేటా టైప్స్. ఇది డేటా టైప్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఓకేమా? సో దీని తర్వాత టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద వేరియబుల్స్ ఇన్ జావా. రేపటి హెడ్డింగ్ తీసుకున్నామా, టుమారోస్ అవర్ క్లాస్ ఈస్ డిఫరెంట్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో ఎన్ని రకాల వేరియబుల్స్ ఉంటాయని.
సో దెర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో మెయిన్గా మనకి త్రీ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటుంది. సో టేక్ ద లిస్ట్. రేపు మనం ఇండెప్త్గా వీటి కోసం విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఈరోజు జస్ట్ లిస్ట్ తీసుకున్నాము. లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్. లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ అన్నా స్టాటిక్ వేరియబుల్ అన్నా ఒకటేనమ్మా. ఓకే, ఇందులో మెయిన్ హెడింగ్ తీసుకోండి. టుమారోస్ అవర్ మెయిన్ హెడింగ్ ఈజ్ లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. రైట్. సో బిఫోర్ దట్, మీరు రేపటి క్లాస్కి వెళ్ళడానికన్నా ముందర యు మస్ట్ పర్ఫెక్ట్ విత్ ద టుడేస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చెప్పుకున్న హలో ప్రోగ్రామ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలమ్మా. సో ఎందుకంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ తెలియాలంటే మీకు ఈ మెథడ్ తెలియాలమ్మా. సో రీజన్ ఈస్, మెథడ్ లోపల మీరు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారమ్మా. మెథడ్కి లోపల అంటే మెథడ్ బాడీ అని చెప్పాను కదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమంటా, మెథడ్ బాడీ అంటాం. సో మెథడ్ బాడీ లోపల మీరు ఏదైనా వేరియబుల్ తీసుకుంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. సో మెథడ్ బాడీ బయట మీరు ఏమైనా వేరియబుల్స్ తీసుకుంటే దాన్ని ఏమంటామా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అవి మనం రేపు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేస్తున్నా. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 10:40 సెషన్లోకి, ఆల్రెడీ మీ దగ్గర 10:40 లింక్ ఉండే ఉంటుందమ్మా, మన జూమ్ లింక్. సో 10:40 సెషన్లోకి వస్తే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. రేపు మనం వేరియబుల్స్ అనే టాపిక్తో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఇంట్లో ట్రై చేయండి. సో కంపల్సరీ మీరు ప్రోగ్రామ్ని టైప్ చేయండి అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ దెన్ యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్ ఇన్ ద డౌట్స్ క్లాస్. Okay, for today I'm closing. See you on tomorrow. Bye.